హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా గవర్నమెంట్ వాళ్ళు నెక్స్ట్ టైం జరగబోయేటువంటి అంటే 2027లో జరగబోయేటువంటి ఎక్సైజ్ తాలిస్మాన్ సబ్రీకి డేట్స్ అనేవి అనౌన్స్ చేశారనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా చూద్దాం. జనరల్గా అయితే ఎక్సైజ్ సబ్రీ ఏదైతే తాలిస్మాన్ సబ్రీ ఏదైతే ఉందో మన దేశం పార్టిసిపేట్ చేయదు. సో ఇది ఎక్కువ యుఎస్ అండ్ ఆస్ట్రేలియా ఈ రెండు దేశాలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మన దేశం కూడా పార్టిసిపేట్ చేయబోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. అందుకోసమే ఎక్సైజ్ తాలిస్మాన్ సబ్రీ 2027 ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 9 నుంచి 22 వరకు 2027 ప్రాంతంలో జరగబోతుంది అని ఆస్ట్రేలియన్ హై కమిషనర్ వాళ్ళు ఇండియా తరపున ఇండియాకి అనౌన్స్ చేసి తెలియజేశారనమాట. అంటే ఇందులో మన దేశం కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. అండ్ ఇక్కడ తాలిస్మాన్ సబ్రీ ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద మిలిటరీ ఎక్సైజ్ అనమాట. అది ఆస్ట్రేలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అండ్ ఇందులో ఏంటంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఈ రెండు దేశాలకు చెందినటువంటి ఒక బైలేటరల్ యాక్టివిటీ. ఎక్కువగా ఈ రెండు దేశాలే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. మన దేశము ఇంకా ఒక 24 దేశాలు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ చూడడానికి మాత్రము వాటిలో పార్టిసిపేట్ చేయడానికి లేదు, చూడడానికి మాత్రమే ఉన్నటువంటి పర్మిషన్ ఉండేది. బట్ ఇక మీదట నెక్స్ట్ టైం నుంచి కూడా మన దేశం దీనిలో పార్టిసిపేట్ చేయబోతుంది. అండ్ ఇది ఎందుకోసం అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఫ్రీగా రెండు దేశాలు వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ఎక్సైజ్ అనమాట. రెండు దేశాల మధ్య ఒక బంధం లాగా, రెండు దేశాల మధ్య కోఆపరేషన్ నథింగ్ బట్ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి అని తెలుసుకోవడం కోసమే ఎక్సైజ్ తాలిస్మాన్ సబ్రీ అనేటువంటిది నిర్వహిస్తుంటారు. సో ఇది ఆస్ట్రేలియా అండ్ యుఎస్కి చెందినటువంటి ఒక ఎక్సైజ్ అనమాట. సో ఆస్ట్రేలియా, యుఎస్ ఈ రెండు కలిసి నిర్వహించేటువంటి ఒక బైలేటరల్ ఎక్సైజ్, మిలిటరీ ఎక్సైజ్ ఏది అంటే తాలిస్మాన్ సబ్రీ. అండ్ ఈ ఎక్సైజ్లో పరంగా నథింగ్ బట్ ఈ యొక్క ఆపరేషన్ ఏదైతే ఉందో అది 24 పార్ట్నర్ నేషన్స్ అనేవి ఇందులో వర్క్ అవుతుంటే, అంటే ఇవన్నీ ఏంటంటే హోస్ట్ కంట్రీస్ నథింగ్ బట్ అవి చూడడానికి అనుమతి ఉంది. డైరెక్ట్గా ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందంటే ఆస్ట్రేలియా, యుఎస్. బట్ ఏవేవి పాల్గొంటాయి, సహాయం అందిస్తాయి, ఇంకా చూడడానికి అనుమతి ఉంది అని అంటే మిగిలిన ఇంకా 24 దేశాలు ఉన్నాయన్నమాట. సో ఏవి అంటే ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ మెయిన్ కంట్రీస్. అండ్ ఇక్కడ మనకి 2027 టైంలో నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి ఎక్సైజ్ తాలిస్మాన్ సబ్రీ ఏదైతే ఉందో దాని యొక్క సెకండ్ ఎడిషన్లో ఇండియా, ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్ డైలాగ్లో భాగంగా జూన్లో జరిగింది. ఆ జూన్లో జరిగినటువంటి డైలాగ్లో భాగంగా మన దేశం కూడా నెక్స్ట్ ఇయర్ దీనిలో పార్టిసిపేట్ చేయడానికి అనుమతి అనేది తీసుకున్నారనమాట. సో మనం కూడా మన దేశం కూడా ఎక్సైజ్ తాలిస్మాన్ సబ్రీలో నెక్స్ట్ ఇయర్ పాల్గొనుంది. సో ఇది నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుందంటే మన దేశం నుంచి కూడా పార్టిసిపేట్ చేసి ఆగస్టు 9 నుంచి 22, 2027లో ఈ యొక్క ఎక్సైజ్ తాలిస్మాన్ సబ్రీ అనేది జరగబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.